దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది. ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగితే 17 సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలే గెలిచారు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ 19:2 చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తారీఖున చేసిన 19:1 సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం. 19:1 సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41%, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 53%, ఇతరులకు 6% ఓట్లు దక్కుతాయని 19:1 సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో 19:2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44%, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 47% ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది. అదేవిధంగా ఇతరులకు 9% ఓట్లు వస్తాయని 19:2 సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు. 19:1 సర్వేకు 19:2 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. దెందులూరు నియోజకవర్గంలో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి 41% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో 44%కి పెరిగింది. అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో 53% ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం 6% తగ్గి 47% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 6% ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో 9% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. 2 సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది. ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతి ఈసారి కలిసొచ్చేలాగా కనిపిస్తోంది. వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తోంది. ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్. అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.